మన జీవితంలో చాలాసార్లు మనం బయటికి ఎలా కనిపిస్తున్నాం అన్న దానిపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. మనుషులు మన గురించి మంచిగా అనుకోవాలి, మనల్ని గొప్ప వాళ్ళుగా చూడాలి, అందరూ మనల్ని ఇష్టపడాలి అనుకుంటాం. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోతాం. దేవుడు బయట రూపాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తాడని. బైబిల్లో దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చిన్న కాపరి బాలుడు, గొర్రెలు కాస్తూ సాధారణ జీవితాన్ని గడిపేవాడు. కానీ దేవుడు అతనిలో ఒక ప్రత్యేకమైన విషయం చూశాడు. అదే అతని హృదయం. దావీదు దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు. అతని మనసులో దేవుని మీద విశ్వాసం ఉండేది. అందుకే అందరూ భయపడ్డ గొల్యాత్ అనే రాక్షసుడి ముందు కూడా దావీదు చిన్నవాడైనా కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే అతనికి తన బలం మీద కాదు, దేవుని మీద నమ్మకంపై విశ్వాసం ఉంది. అలా అని దావీదు ఏ తప్పు చేయలేదని కాదు, అతని జీవితంలో కూడా తప్పులు జరిగాయి. కొన్ని నిర్ణయాలు అతన్ని దేవుని నుండి దూరం చేశాయి. అప్పుడు అతడు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. బయటకు మంచిగా కనిపిస్తే సరిపోదు, మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి. అందుకే అతను దేవుని దగ్గరకు వెళ్ళి ఇలా ప్రార్థించాడు, దేవా, నా లోపల శుద్ధమైన హృదయాన్ని సృష్టించు అని. అతను తన తప్పులు దాచలేదు, గర్వపడలేదు, నిజంగా మారాలని కోరుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని క్షమించాడు, మళ్ళీ తనకు దగ్గర చేసుకున్నాడు. బైబిల్లో యేసు కూడా ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. దాని అర్థం ఏంటంటే, మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మనలో ప్రేమ ఉంటుంది, క్షమించే మనసు ఉంటుంది, అసూయ, ద్వేషం, అహంకారం తగ్గిపోతాయి. అప్పుడు మన జీవితం దేవునికి దగ్గర అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, మనం బయటకు మంచి వాళ్ళలా కనిపిస్తున్నామా, లేక నిజంగా మన హృదయం కూడా మంచిదేనా? ఎందుకంటే మనుషులు మన రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అందుకే ప్రతిరోజు మనం ఇలా ప్రార్థించాలి, దేవా, నా హృదయాన్ని శుద్ధిగా ఉంచు, నాలో ప్రేమని పెంచు, నిన్ను సంతోషపెట్టే జీవితం జీవించడానికి నాకు సహాయం చేయని ప్రార్థించాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడడానికి చేసే ఈ పై క్రియలన్నీ మనకి వ్యర్థం. మన హృదయాన్ని ఇష్టపడే దేవుని కొరకు బ్రతికి చూడండి. నిజమైన ఆనందం ఏంటో మీకే అర్థమవుతుంది. మన విశ్వాస జీవితానికి సహాయపడే ఈ కొద్ది వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే సరిచేయండి, లేదంటే విని నేర్చుకోండి. ఆమేన్.